హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించిన 5వ టెస్టును నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ టెస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ 2 విద్యుత్ వినియోగాన్ని వాటేజీలలో కొలుస్తారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రేణి సంధానంలో ఒక ఘటం యొక్క ధన ధ్రువానికి అదేవిధంగా వేరొక ఘటం యొక్క రుణ ధ్రువానికి ఈ రకంగా కలుపుతూ శ్రేణి సంధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రేణి సంధానంలో ఈ రకంగా ఒకే మార్గంలో విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మార్గంలో గనక ఏదైనా ఆటంకం గనక ఏర్పడితే ఏ ఒక్క బల్బు కూడా వెలగదు, గమనించాలి. కాబట్టి ఇది సరి అయినది. తర్వాత రెండవది చూసుకుంటే విద్యుత్ వినియోగాన్ని వాటేజ్లలో కొలుస్తారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ చూసుకుంటే వాటేజ్ అనేది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. విద్యుత్ వినియోగాన్ని మనం యూనిట్లలో కొలుస్తాము, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే యూనిట్ అంటే ఏంటి అంటే ఒక గంటలో గనక మనం కిలోవాట్ విద్యుత్ని గనక వినియోగించుకున్నట్టయితే దాన్ని ఒక యూనిట్ అంటారు. దాన్నే మనం కిలోవాట్ అవర్ అని కూడా అంటాము, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును గతంలో జరిగిన వాతావరణం వివరాలను తెలియజేసే నివేదికలను ఏమంటారు, వరుసగా ఏమంటారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వెదర్ కాస్ట్ వెదర్ రిపోర్ట్, ఆప్షన్ 2 వెదర్ ఫోర్కాస్ట్ వెదర్ రిపోర్ట్, ఆప్షన్ 3 వెదర్ రిపోర్ట్ వెదర్ ఫోర్కాస్ట్, ఆప్షన్ 4 వెదర్ ఫోర్కాస్ట్ వెదర్ కాస్ట్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వెదర్ ఫోర్కాస్ట్ వెదర్ రిపోర్ట్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును అంటే రేపు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చు, లేకపోతే రేపు వర్షం రావచ్చా అని తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. అలా కాకుండా నిన్న ఎంత ఉష్ణోగ్రత ఉండింది, అలా కాకుండా నిన్న వర్షం పడిందా, ఆ రకంగా తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే వెదర్ రిపోర్ట్ అంటారు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి సొంతంగా ఘటం తయారు చేసుకోవడానికి ప్రధానంగా కావాల్సినవి ఏవి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఆప్షన్ 2 రాగితీగ, అల్యూమినియం రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఆప్షన్ 3 రాగితీగ, ఇనుప రేకు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఆప్షన్ 4 రాగితీగ, జింకు రేకు, సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. ఇక్కడ చూసుకుంటే సొంతంగా ఘటం తయారు చేసుకోవాలి అంటే మనకు ప్రధానంగా రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేటివి అవసరం పడతాయి, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి వాతావరణ శాఖ వారు వర్షపాతాన్ని కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 యూడోమీటర్, ఆప్షన్ 2 పల్వనోమీటర్, ఆప్షన్ 3 ఆంథ్రోమీటర్, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాతావరణ శాఖ వారు వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ను ఉపయోగిస్తారు. ఆ రెయిన్ గేజ్ యొక్క మిగిలిన పేర్లే యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్గా పిలుస్తారు, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ చూసుకుంటే బల్బులో ఫిలమెంటు సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధం తగ్గి విద్యుత్ ప్రవాహం పెరగాలి కాబట్టి. ఆ స్టేట్మెంట్ బి వచ్చేసి ఫ్యూజ్ని శ్రేణి సంధానంలో కలుపుతారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 4
బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్టేట్మెంట్ ఏ చూసుకుంటే బల్బులో ఫిలమెంట్ సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధము పెరిగి విద్యుత్ ప్రవాహము తగ్గాలి కాబట్టి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, రివర్స్లో ఇచ్చాడు, నిరోధము తగ్గి విద్యుత్ ప్రవాహం పెరగాలి అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఫ్యూజ్ని శ్రేణీ సంధానంలో కలుపుతారు, ఎందుకంటే శ్రేణీ సంధానంలో విద్యుత్ ప్రవాహం అనేది ఒకే మార్గంలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ గనక అధికంగా వచ్చిందనుకోండి, ఆ రకంగా ఆటంకాలు అనేటివి ఏర్పడ్డప్పుడు ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. ఫ్యూజ్ అనేది కొట్టేసినప్పుడు ఏమవుతుంది, ఈ మార్గం అనేది విద్యుత్ ప్రవాహం అనేది ఆ మార్గంలో ప్రవహించదు. ఆ రకంగా మనకు ఆ అధిక విద్యుత్ వల్ల కలిగే నష్టాలను మనము అధిగమిస్తాము. కాబట్టి ఫ్యూజ్ని శ్రేణీ సంధానంలో కలుపుతారు, గమనించాలి. కాబట్టి ఇది సరి అయినది. కాబట్టి ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సమాంతర సంధానం యొక్క లక్షణం కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే స్టేట్మెంట్ ఏ, వలయంలో విద్యుత్తుకు ఒకే ఒక ప్రవాహ మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ బి, ఒక బల్బు ఆరిపోతే మిగతా బల్బులు ఆరిపోవు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ కామా బి అంటే రెండు సరైన లక్షణాలు కావు. ఇక్కడ చూసుకుంటే రెండవది వచ్చేసి ఏ మాత్రమే, తర్వాత మూడవది వచ్చేసి ఏ కామా బి సరైనవి. ఇక్కడ చూసుకుంటే 4వ ఆప్షన్ వచ్చేసి బి మాత్రమే దీని యొక్క లక్షణం కానిది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. ఇక్కడ చూసుకుంటే లక్షణం కానిది అన్నాడు, కానిది ఏంటంటే ఏ అండి. ఇక్కడ చూసుకుంటే వలయంలో విద్యుత్కు ఒకే ఒక ప్రవాహ మార్గం అనేది ఉండదు. ఇక్కడ చూసుకుంటే మనకు సమాంతర సంధానంలో వలయానికి అనేక విద్యుత్ మార్గాలు అనేటివి ఉంటాయి, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి బల్బు ప్రకాశవంతంగా వెలగాలి అంటే ఏమి చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1 అనేక ఘటాలను శ్రేణి పద్ధతిలో కలపాలి. ఆప్షన్ 2 ఒకే ఘటాన్ని సమాంతర పద్ధతిలో అమర్చాలి. ఆప్షన్ 3 అనేక ఘటాలను ఏకాంతరంగా కలపాలి. ఆప్షన్ 4 ఒకే ఘటాన్ని శ్రేణి పద్ధతిలో కలపాలి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనేక ఘటాలను శ్రేణి పద్ధతిలో కలపడం ద్వారా బల్బు అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను శ్రేణి పద్ధతిలో అంటే ఏ రకంగా అంటే ఒక ఘటం యొక్క ధన ధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణ ధ్రువాన్ని కలుపుతూ ఈ రకంగా 3 బ్యాటరీలతో నేను ఒక శ్రేణి సంధానాన్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ ఏమైంది అంటే ఒక బల్బు అనేది 6 వాట్స్ అనేది దాని సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క ఘటం ఇందులో ఏర్పరిచినటువంటి ఒక్కొక్క ఘటం యొక్క సామర్థ్యం ఏ రకంగా ఉంది అంటే కేవలం 2 వాట్స్ బల్బులను వెలిగించే అంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది 2, ఇది 2, ఇది 2. కాబట్టి మొత్తం ఎంత అవుతుందండి, వీటన్నిటిని కలపడం ద్వారా బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే 6 వాట్స్ను వెలిగించగలిగే సామర్థ్యం అనేది ఈ రకంగా శ్రేణి సంధానంలో కలపడం ద్వారా ఏర్పడింది. దీనివల్ల ఏమైంది అంటే ఈ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలిగింది, అంటే దానికి సరిపడా అవుట్పుట్ అనేది వచ్చింది. అలా కాకుండా మనం సమాంతర సంధానంలో కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇదే 3 బ్యాటరీలను నేను సమాంతర సంధానంలో ఈ రకంగా కలిపాను. సమాంతర సంధానం ఏ రకంగా అంటే ఒక బ్యాటరీ యొక్క అన్ని ధన ధ్రువాలను ఒకవైపు, దాని తర్వాత ఒక బ్యాటరీ మిగిలిన వాటి యొక్క రుణ ధ్రువాలను మరొక వైపు ఈ రకంగా కలిపితే మనం ఏమంటాము అంటే దాన్ని సమాంతర సంధానము అంటాము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి బ్యాటరీ అనేది మామూలుగా 2 వాట్స్ చొప్పున వెలిగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీటిని మనం సమాంతర సంధానంలో కలపడం ద్వారా ఏమవుతుందంటే దీనికి వచ్చే బయటికి అవుట్పుట్ వచ్చేసి 2 యూనిట్లే. కాబట్టి ఈ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలగదు. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ బల్బులను ఇండ్లలో కలిపే విధానం ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రేణి పద్ధతి, ఆప్షన్ 2 ఏకాంతర పద్ధతి, ఆప్షన్ 3 సమాంతర పద్ధతి, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సమాంతర పద్ధతిలో కలుపుతారు. ఎందుకంటే సమాంతర పద్ధతిలో ఈ రకంగా విద్యుత్ యొక్క ప్రవాహం అనేది అనేక మార్గాల ద్వారా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క మార్గానికి ఆటంకం కలిగినప్పటికీ మిగిలిన మార్గాల ద్వారా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. దాని ద్వారా మనకు మిగిలిన బల్బులు అనేవి వెలుగుతూ ఉంటాయి, గమనించాలి.
తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ డైనమో అనేది ఏ రకంగా పనిచేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 2 విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 3 రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఆప్షన్ 4 విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి బల్బు వాటేజ్ పెరిగే కొలది ఏ రకంగా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండూ పెరుగుతాయి, ఆప్షన్ 2 విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండూ తగ్గుతాయి, ఆప్షన్ 3 విద్యుత్ వినియోగం తగ్గి ఇచ్చే కాంతి అనేది పెరుగుతుంది, ఆప్షన్ 4 విద్యుత్ వినియోగం పెరిగి ఇచ్చే కాంతి అనేది తగ్గుతుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బల్బు యొక్క వాటేజ్ అనేది పెరిగితే గనక విద్యుత్ వినియోగం పెరుగుతుంది, అదేవిధంగా అది ఇచ్చే కాంతి అనేది కూడా పెరుగుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ వచ్చేసి శ్రేణీ సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరుగుతుంది. స్టేట్మెంట్ బి వచ్చేసి సమాంతర సంధానంలో వలయంలో ఒక బల్బు ఆరిపోయిన మిగతా బల్బులు కూడా వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది కాదు, ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఏం అడిగాడు, ఇందులో సరికానిదే అడిగాడు. ఇందులో సరికానిది ఏంటంటే ఏ మాత్రమే సరికాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రేణీ సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరుగుతుంది అని ఇచ్చాడండి, ఎల్లప్పుడూ పెరగదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రేణీ సంధానంలో కలిపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఘటాలను నేను శ్రేణీ సంధానంలో కలపడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 20 వోల్టేజ్ గల ఒక బల్బు అనేది అంటే సంపూర్తిగా దానికి సరిపడా వోల్టేజ్ అనేది అందడం ద్వారా అది 20 వోల్టేజ్ ఎంత ప్రకాశవంతంగా వెలగాలో అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే నేను ఒక ఐదవ ఘటాన్ని కూడా చేర్చాను అనుకోండి, ఇంకా వెలగదది. ఎందుకంటే 20 వోల్టేజ్కు సంబంధించిన ప్రకాశవంతమైన వెలుగుననేది అది ఇస్తుంది. ఇంకా మనము ఎన్ని ఘటాలని చేర్చినప్పటికీ అది అంతే వెలుగునిస్తుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. దీని యొక్క ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 10 వాట్స్, ఆప్షన్ 2 100 వాట్స్, ఆప్షన్ 3 1000 వాట్స్, ఆప్షన్ 4 10,000 వాట్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 1000 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక గంటలో గనక మనం 1000 వాట్స్ని గనక వినియోగించుకున్నట్లయితే దాన్ని ఒక యూనిట్ అంటాము, తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ అనేది ఎప్పుడు సంభవించింది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2009, ఆప్షన్ 2 2008, ఆప్షన్ 3 2007, ఆప్షన్ 4 2006. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 2008. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి చాలా గమ్మత్తుగా ఉంటుందండి, జాగ్రత్తగా వినండి. నీటి యొక్క ఆర్ద్రతను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్ మరియు వీరేష్ అనే ఇద్దరు మిత్రుల్లో శ్రీనివాస్ హైదరాబాద్లోను వీరేష్ విశాఖపట్నంలోను టెట్ మరియు డిఎస్సి కోసం మే నెలలో ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయినా ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 వచ్చేసి శ్రీనివాస్కు దాహం ఎక్కువ వేస్తుంది మరియు శరీరం అనేది చల్లబడుతుంది. తర్వాత రెండో ఆప్షన్ చూసుకుంటే వీరేష్కు దాహం ఎక్కువ చేస్తుంది, శరీరం అనేది చల్లబడుతుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి శ్రీనివాస్కు దాహం తక్కువ వేస్తుంది మరియు శరీరం అనేది ఉక్కపోతగా ఉంటుంది. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం 2 ప్రాంతాలను ఎంచుకున్నాం. అదేంటంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతమైనటువంటి హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది అంటే దాహం అనేది ఎక్కువ వేస్తుంది, శరీరం చల్లబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గాలిలో అంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతంలో
గాలిలో వాతావరణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి అంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది అంటే చెమటలు ఎక్కువగా పోసేసి బయటికి ఆవిరైపోతాయి. ఆవిరైపోవడం వల్ల ఏమవుతుంది అంటే అతని శరీరం అనేది చల్లబడుతుంది. అదేవిధంగా సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఉంటుందంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది, జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది, భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో ఆల్రెడీ నీటి ఆవిరి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మన శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి చెమట అనేది ఆవిరైపోదు, అతనిపైనే ఉండి చాలా జిడ్డుగా మారుతుంది. ఎందుకు పోదు అంటే వాతావరణంలో దానికి సరిపడా నీటి ఆవిరి అనేది ఉన్నది కాబట్టి మన శరీరం నుంచి బయటకు వచ్చిన చెమట అనేది ఆవిరి అవ్వకుండా చాలా ఉక్కపోతగా భయంకరంగా అనిపిస్తుంది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిదేది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు, ఆప్షన్ 2 వర్షపాతాన్ని సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లలో కొలుస్తారు, ఆప్షన్ 3 అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని మరియు దిశను కొలుస్తారు, ఆప్షన్ 4 10 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. ఇక్కడ ఏమడిగాడు మనని? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ప్రాంతపు శీతోష్ణ స్థితి అనేది నిర్ధారిస్తారు అని ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 25 సంవత్సరాల పాటు ఒక ప్రాంతం యొక్క వాతావరణాన్ని పరిశీలించి అక్కడ చూసుకుంటే దాన్ని ఆ శీతోష్ణ స్థితిగా పరిగణిస్తారు, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఎంసీబీ అనగానేమి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మీనియేచర్ సర్కిల్ బ్రేకర్, ఆప్షన్ 2 మీనియేచర్ కవర్ బ్రేకర్, ఆప్షన్ 3 మీనియేచర్ కంట్రోలర్ బ్రేకర్, ఆప్షన్ 4 మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి నిక్రోమ్తో చేసిన ఫిలమెంటు క్రింది వాటిలో దేనికి వాడతారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఎలక్ట్రిక్ కుక్కర్, ఆప్షన్ 2 ఎలక్ట్రికల్ హీటర్, ఆప్షన్ 3 ఐరన్ బాక్స్, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ చూసుకుంటే నిక్రోమ్తో చేసిన ఫిలమెంటును ఎలక్ట్రిక్ కుక్కర్లో, అదేవిధంగా ఎలక్ట్రిక్ హీటర్లో, అదేవిధంగా ఐరన్ బాక్సుల్లో ఉపయోగిస్తారు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఇవి రక్షిత పరిధిని దాటి విద్యుత్ వచ్చినప్పుడు తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్యూజ్, ఆప్షన్ 2 మెయిన్, ఆప్షన్ 3 ఎంసీబీ, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఎంసీబీ. ఈ ఎంసీబీ అంటే మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫ్యూజ్కు దీనికి తేడా ఏంటి అంటే ఫ్యూజ్ అనేది అధిక విద్యుత్ వచ్చినప్పుడు వేడెక్కడం ద్వారా ఏమవుతుందంటే కరిగిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎంసీబీ అనేది దానికి అప్డేటెడ్ వర్షన్ అండి. ఇక్కడ చూసుకుంటే అందులో వేడెక్కడం ద్వారా ఆఫ్ అయ్యే ఒక స్విచ్ను అమర్చారు. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ అధికంగా రావడం ద్వారా అది వేడెక్కడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఎంసీబీ మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఫారడే, ఆప్షన్ 2 జేమ్స్ వాట్, ఆప్షన్ 3 డైనమో, ఆప్షన్ 4 యాంపియర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఫారడే. ఈయన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు డైనమోని కూడా కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి సాధారణ ఘటంలో ధన రుణ ధృవాలుగా పనిచేసేవి ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాగి కడ్డీ జింకు, ఆప్షన్ 2 కార్బన్ కడ్డీ జింకు, ఆప్షన్ 3 జింకు కార్బన్ కడ్డీ, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కార్బన్ కడ్డీ జింకు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాధారణ ఘటంలో కార్బన్ కడ్డీ అనేది ధనధ్రువంగా, జింకు అనేది రుణధ్రువాలుగా పనిచేస్తాయి, గమనించాలి.
ఈ రోజు ప్రశ్నని కనుక చూసుకుంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినప్పుడు వ్యాప్తి అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 ఆల్కహాల్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చిన మార్కును ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 8వ లెసన్ వచ్చేసి గాలి, పవనాలు, తుఫాను. అదేవిధంగా 9వ లెసన్ వచ్చేసి కాంతి పరావర్తనం గమనించాలి.